చికెన్ నాకైతే ఫిష్ కావాలా. కొట్లాడుతున్నారు అది కావాలి ఇవి కావాలని చెప్పేసి అంగడి దగ్గర కుందిలి పిల్లమారు ఉంది కదా అది. ముళ్ళు గొంతులా ఇరుక్కుంటే ఎవరిది పరిస్థితి? నువ్వు వస్తావా తీసుకో బాగుంది చేప తీసుకున్నావా అద్దాం అద్దాం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, మేము నాన్ వెజ్ తెచ్చుకుంటున్నాం. డాడీ, నాన్ వెజ్ తెచ్చుకుందాం. నీకేం కావాలి డాడీ? చికెన్. నీకేం కావాలమ్మా? నాకైతే ఫిష్ కావాలా. ఇంకా మా తమ్ముడు యాద పెట్టిన తింటాడో అవసరం లేవని అడగడం వేస్ట్ టైం. ఒక లెట్స్ గో. వాటికి వెయ్యి మనకి యాద నచ్చితే అది తీసుకున్నాం. ఇంకా మనం నాన్ వెజ్ కోసం వెళ్తున్నాము. మన పిల్లి 5 పిల్లల్ని డెలివరీ అయింది. దీనికోసం నేను సపరేట్ వీడియో పెడతాను. ఫస్ట్ చికెన్ చపాతీ పిండి ఇంట్లో ఇచ్చేసి వద్దాము. ఫిష్ లేట్ అవుతుంది, అందుకే మధ్యాహ్నానికి లంచ్, ఇప్పుడు టిఫిన్ తిందాము. గెలాక్సీకి చికెన్ సెంటర్కి వచ్చాము. చికెన్ కొడుతుంది అంకుల్ పేరు మాలిక్ అని. మనమైతే చికెన్ తీసుకున్నాం. ఇలా బయలుదేరుతున్నట్టు మనము చపాతీ పిండి తీసుకోవడానికి షాప్కి వచ్చాము. మా పిల్లలు చూడు దానికోసం కొట్లాడుతున్నారు అది కావాలి ఇవి కావాలని చెప్పేసి అంగడి దగ్గర. ఇప్పుడే చపాతీ చికెన్ తీసుకొని ఇంటికి వచ్చాం. మాకు ఒక కవరు, మా పిల్లికి ఒక కవరు, ఇంకా మా తర్వాత మా ఫిష్ కావాలి. మా పిల్లి కోసము చికెన్ తెచ్చినాం కదా, చూడండి స్మెల్ చేసి ఎట్లా తనకలాడుతుందో. వేస్తున్నా మేము ఇదిగా ఇది తిన్నా. ఇప్పటి నుంచి అమ్మాయి ఏమన్నంటే వీడియో తీస్తా అంటే ఊరికేది. మా పిల్లలు చూడండి అయితే వండుకున్నాయో, వైట్ చూడండి నోరు తెచ్చుకొని మరీ వండుకుంది. కుందిలి పిల్లమారు ఉంది కదా అది. నిద్రలో అల్లాడుతుంది. అయిపోయిందా? మళ్ళీ నెక్స్ట్ ఫిష్ తింటుంది. ఫిష్లే ముళ్ళు గొంతులా ఇరుక్కుంటే ఎవరిది పరిస్థితి? ఫిష్ కోసం పొందండి, ఫిష్ తెచ్చుకున్నాం. బాయ్ చెప్పండి మమ్మీకి. బాయ్ మా. ఫిష్ కి బాయ్ అంటే బాయ్ చెప్తుంది చూడవి. నువ్వు వస్తావా తీసుకో. బాయ్ చెప్పండి జేజీకి. బాయ్ జేజీ. నువ్వు బాయ్ నువ్వు బాయ్. నాకైతే చేపలు సెలెక్ట్ చేయడం రాదు, మా రెండోడు మామకి వస్తుంది, అందుకే వచ్చినాడు. మనం విశాల్ మార్ట్ దగ్గర ఫిష్ తీసుకుంటున్నాం. చూడండి ఎంతమంది జనం ఉన్నారా. ఫుల్ రష్ ఉంది. మా వాడు రంగగాడు సెలెక్షన్ చేస్తున్నాడు. పిల్లలు ముళ్ళు లేని ఫిష్ కావాలంటున్నారు, దానికోసం ఇంకా చూస్తున్నాం. మనకైతే సెలెక్షన్ బాగా వస్తుంది. అది సెలెక్ట్ చేసినట్టున్నాడు, చూద్దాం సెలెక్ట్ చేస్తాడు. మనోడైతే ఆ ఫిష్ సెలెక్ట్ చేసినాడు. 3.5 kg ఉందంట. ఇంకా చూద్దాం ఎంతనో కేజీ ఎంతనో అడగాలి. మా సస్ అయితే ఏదో ఇది పట్టుకో మొత్తం పట్టుకో. ఎంత ఉందిరా అది? 3 kg ఎంత పెద్ద జామ. చిన్నోడు ఇద్దరు పట్టుకోండి. బాగుంది చేప. తీసుకున్నావా? పోసుకున్నావా? తీసుకున్నాము. ఇంకా దీన్ని కటింగ్ చేయించుకొని ఇంటికి తీసుకోవాలి. ఇప్పుడు మన ఫిష్ కట్ చేస్తున్నాడు. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మన ఫిష్ కటింగ్ అయిపోయింది. ఇంకా మా రంగమ్మ బాయ్ ఇంటి వస్తున్నాం. అయినా వాసన పోదు రాదు. సబ్బేసి కడుక్కోవాలా? సబ్బు చూడు అన్ని నీళ్ళు పడేస్తా. ఇప్పుడే ఫిష్ తీసుకొని ఇంటికి వచ్చాము. అమ్మ రెడీ చేయడమే బ్యాలెన్స్, ఇంకా తినేది. ఆకలి అవుతుందే. ఫిష్ కంప్లీట్ చూడండి. అద్దా పైకి ఎక్కి చూస్తున్నది. ఇల్లు అడుస్తా ఉంది. దానికి ఒక చికెన్ ఇద్దాం అనుకుంటా. పిల్లలు అటు వినాయి.
ఉడుకున్నాయి కదా. డిస్టర్బ్ చేసి ఇది డబ్బాలో వేసినా కూడా మళ్ళా బయటికి తీసుకొని తింటుంది ఇది. చూడండి, దిష్టి పెట్టద్దండి దానికి పాపం. పిల్లికి దిష్టి పెట్టకూడదంట. మళ్ళా ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? నువ్వే. మన చేపలు మనం కటింగ్ చేయించుకొని వచ్చినాము ఈరోజు. ఇప్పుడు టిఫిన్ చికెన్ చపాతీ చేసిన మమ్మీ. టిఫిన్ ఇదే చపాతీ. ఇంకా బ్రష్ చేసి మనం టిఫిన్ తింటాం. మధ్యాహ్నం లంచ్ లేక అమ్మ ఫిష్ చేసేస్తుంది. ఏమి అట్ట వస్తున్నావు? ఏంటిది అల్లరి? ఏంటిది అల్లరి ఎక్కువైంది ఇప్పుడు సండే. చేసినారని చూపిస్తారండి. పొద్దున మా వాళ్ళు ఫిష్ తేయడానికి వెంటే లేట్ అవుతుందని నాకు చికెన్ తెచ్చిచ్చి పోయినారు. నేను చికెన్ చపాతీ చేసేసినాను. తర్వాత ఫిష్ కోసం వెళ్ళి వాళ్ళు ఫిష్ పట్టడానికి వెళ్ళినారు, ఫిష్ కొనడానికి వెళ్ళినారు తెలియదు, కానీ ఇంత లేట్ అయ్యింది. ఫిష్ తెచ్చిచ్చినారు. ఫిష్ మాత్రం బాగున్నట్టుంది. తర్వాత నేను టిఫిన్ తిన్న తర్వాత ఫిష్ చేసేస్తాను. మా పిల్లలకి బ్రష్ చేపియాలి. సమాచిన బ్రష్ అయిపోండి. చికెన్ చపాతీ వేసినాను. ఎప్పుడు చేస్తావురా? మళ్ళీ ఇంకోసారి వేసిరాపో. తినిపిస్తా చికెన్ చపాతీ. పోనా బ్రష్ వేసిరాపో. చికెన్ వచ్చినాక చికెన్ చపాతీ అంటే నిజంగా బాగుంది వచ్చినోడు. నిజంగా నిజం చెప్పు. బాగాలేదా? బాగాలేదా? మనం ఫస్ట్ ఒక ఫిష్ తీసుకున్నాం కదా, పెద్ద ఫిష్. దాంట్లో అయితే జన వచ్చింది. మేమైతే దీన్ని జన అంటాము. మీ లాంగ్వేజ్ లో ఏమంటారో కామెంట్ చేయండి. వీళ్ళు ఫిష్ తెచ్చినారు కదా, ఇంకా ఉప్పు వేసి బాగా క్లీన్ చేస్తున్నాను. ఒక పీస్ ముట్టుకోవద్దు నువ్వు. ఏం కాదు. పెట్టేస్తే ఏం చేస్తావు? నువ్వు క్లీన్ చెప్పుకొచ్చలేవు, మేము క్లీన్ చేసుకుంటున్నాం. మరి క్లీన్ చెప్పుకోవచ్చు కదా అక్కడే నీట్ గా. కటింగ్ చేసిన తర్వాత క్లీన్ చేసేది ఉన్నారు. ఫ్రై కాదు డాడీ. ఫస్ట్ 2 చేస్తాడమ్మా. అవి నచ్చినాయి అనుకో చేపించుకున్నాము, నచ్చకున్నాయి అనుకోవద్దు కర్రీ చేసేస్తుంది అనమా. వాళ్ళ మమ్మీ ఇద్దరు ఫిష్తో కుర్చీ పడుతున్నారు చేయడానికి కొట్లాడుకుంటా. కదండి నేను మళ్ళీ ఈ పిల్లలు పిలిపించి చేపించుకుంటాం. మళ్ళీ ఈ బాబుని దీంట్లో అద్ది మళ్ళీ దాంట్లో అద్ది పడతా నీకు. ఇంకా నువ్వు నుంచి చూడండి ఫ్రెండ్స్, ఫిష్ క్లీన్ చేసుకున్నాం కదా. తర్వాత కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుకి పెట్టుకుందాం. ఫ్రైకి ఇవి పెట్టేద్దాము, పులుసుకి పెట్టేద్దాము. 2 ఉప్పు కారం పట్టించుకుంటే బాగా పట్టుకుని దీనిలోకి టేస్ట్ వస్తుంది. ఉప్పు పసుపు వేసిన తర్వాత కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి కూడా వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాము. ఫిష్కి ఉప్పు కారం బాగా పట్టేటట్టు ఇట్లా బాగా కలుపుకొని నీట్గా ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఫ్రై పెట్టుకుందాము. ఇవి పులుసుకి కాబట్టి గట్టి గట్టి ముక్కలు పులుసుకి పెట్టేసినాను. ఫ్రైకి మాత్రం మెత్త పెట్టేసినాను. ఫ్రైకి మెత్తవైతే బాగుంటుందని ఫ్రైకి పెట్టినాను. ఇలా కలుపుకొని నీట్గా. ఫ్రెండ్స్, మనం ఒక ఫిష్ తీసుకున్నాం కదా, దాంట్లో జన వచ్చింది. అది 1/2 kg దాకా ఉండేది. మా మమ్మీ ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ గిన్నెలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత గిన్నెలో జన వేసింది. బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపింది. బాగా ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత బాగా కలిపింటే అది ఉప్మా మాదిరి అయ్యింది.
తర్వాత ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి దించేసింది. ఇంకా మన జన రెడీ. జన ఫ్రై అయిపోయింది. మా పాప టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాది. హలో అండి, చూడండి మనం పులుసు కోసం నానబెట్టుకున్న ఫిష్ని ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్ వేసుకున్న తర్వాత టమాటో వేసుకున్నాము. చింతపండు నానబెట్టుకున్నా. ఆనియన్ వేసుకున్నాక టమాటో వేసుకున్నాము. టమాటో కూడా బాగా ఫ్రై అయినాక తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసిన తర్వాత చింతపండు నీళ్ళు కలుపుకున్నాం. పసుపు, కారం వేసుకున్నాం. ఈ వాటర్ బాగా కాగిన తర్వాత ఫిష్ వేసేద్దాము. ఫిష్ని బాగా 1/2 అవర్ ఉడికించుకున్నాము. కరివేపాకుండా చేపల పులుసు అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చిందో. లాస్ట్లో కొత్తిమీర కలుపుతున్నాము. ఫస్ట్ మసాలా వేసుకున్నాము. కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఒకసారి కలిపేసుకున్నాము. పులుసు రెడీ. మా పిల్లలకి నువ్వు పెట్టేయడమే. వేడి వేడి అన్నం, చేపల పులుసు. చేపల పులుసు వేడి వేడి అన్నము తిన్నాం. ఎట్లుందో చూద్దాం. చేపల పులుసు వేడి వేడి అన్నం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూస్తాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేను చాలా రోజులు అయితే చేపల పులుసు చేయడం. ఇప్పుడు ఎట్లనో ట్రై చేసినాను. పర్లేదు, బాగానే వచ్చింది. ఎట్లుందో చెప్పు మీ డాడీ. నువ్వు ముట్టుకోదు. మధ్యాహ్నం పులుసుకి ఫ్రైకి తీసి పెట్టినాను కదా, మ్యారినేట్ చేసి పెట్టినాను. మధ్యాహ్నం పులుసు చేసేసినాను. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ మాదిరి ఫ్రై చేసి ఇస్తున్నాను. ఫిష్ పకోడా మాదిరి. ఆయిల్ వేడైన తర్వాత మనం బాగా మ్యారినేట్ చేసుకున్నది ఆయిల్లోకి వేద్దాము. ఆయిల్ పెట్టింది, వంటలు వేస్తుంది, వస్తుంది. ఫిష్ని ఒకసారి ఇట్లా తిప్పుకున్నాం మనము. ఒక సైడ్ అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకున్నాము. బాగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకున్నాను ఆయిల్లో నుంచి. నేను మా పాప ఆకలి అంటుంది. మా పాపకి ఇచ్చేద్దాం ఫస్ట్. ఆమె కోసమే తెచ్చేయండి ఫిష్. మనం ఫిష్ పకోడా రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పేద్దాం రండి. మా పిల్లలకి ఇచ్చేద్దాం ఫస్ట్. మా పాపకి ఇద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. ఫస్ట్ టైం మా మమ్మీ చేసిన వంట నాకు నచ్చింది. చాలా బాగుంది. ఇంతవరకు చేసిన వంటల్లో ఇదే బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పటి నుంచి ఇదనే చేయమా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకు వద్దాం. అంతవరకు బాయ్.